కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదు, సాక్ష్యాధారాలతో సహా. విషయం ఏంటి అంటే, విడుదల రజనీ గారు, ఆవిడ మాజీ మంత్రి అయితే ఆవిడ పైన అనేక రకాలైన వివాదాలు వచ్చేలాగా కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. సో ఏంటి ఆ విమర్శలు ఏంటి అంటే, ఆవిడ మహిళా మంత్రిగా చేశారు కాబట్టి పెద్దగా ఏం ఉండవులే అని అనుకుంటే పొరపాటే. ప్రధానంగా ఏంటి అంటే అవినీతి ఆరోపణలు. పైగా సాధారణంగా ఎక్కడైనా సరే మహిళలు కాకుండా పురుష ఎమ్మెల్యేలు ఉన్న చోట అయితే ఏదో కొంచెం దందా చేశారు అట్లా ఇట్లా అని అనుకోవచ్చు. సో అదే తరహా ఈవిడ చేసినట్లుగా ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా కూడా ఆ యొక్క అంశాన్ని విజిలెన్స్ అధికారులు బయటపెట్టారు. ఇంతకీ ఏంటా అంశం అనే దాన్ని మీకు తెలియజేయబోయే ముందుగా విడుదల రజనీ గారి పైన మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, విడుదల రజనీ గారి ఈ అవినీతి చేసినట్లుగా ఎప్పుడో తెలుసా? మంత్రిగా ఉన్నప్పుడు కాదండోయ్, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. సో ఆల్రెడీ ఈవిడ గురించి మనకి తెలిసింది ఏంటి ఒకప్పుడు అంటే, ఎన్నికలకు ముందు ఏదైతే మనోహర్ నాయుడు అని చెప్పేసి అతనికి సీట్ ఇప్పిస్తానికి 6 కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఒక 3 కోట్లు ఇప్పించారు, మిగతా 3 కోట్లు అట్లాగే ఉన్నాయని చెప్పేసి ఆయన ఒకసారి బ్లాస్టింగ్ న్యూస్ అనమాట, అది ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. సో అలా 6 కోట్లు తీసుకుని 3 కోట్లు మాత్రం రిఫండ్ చేశారు, ఇంక మీకు 3 కోట్లు రావాలి అని చెప్పేసి. సో అంటే ఈవిడ ఆ తరహా వసూలు చేస్తుంది అని చెప్పేసి అప్పుడు ప్రజలకు కొంత అర్థమైంది. సో ఇప్పుడు వాటన్నిటిని బలపరిచేలాగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆవిడ ఈ విధంగా పాల్పడ్డారు అని చెప్పేసి అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏంటి ఆ విషయం అని అంటే, 2020 సెప్టెంబర్ 4న విడుదల రజనీ గారి పిఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు వెళ్ళి ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు అని వెంటనే రావాలని ఆ యజమానులకు హుకుం జారీ చేశారట. ఇది జైలర్లో రజనీకాంత్ హుకుం అంటారు కదా, అట్లా. వారు ఆమెను కలిసినప్పుడు క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలి అంటే తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారట. తర్వాత కొన్నాళ్లకే ఆనాటి గుంటూరు జిల్లా ఆర్వీఈఓ అంటే రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా ఉన్న పల్లె జాషువా క్రషర్లో తనిఖీలు చేశారట. అనేక అవకతవకలు ఉన్నాయని 50 కోట్ల జరిమానా చెల్లించాలని యజమానులను బెదిరించారు. కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసి విడుదల రజనీ చెప్పినట్లు చేస్తారా లేదా 50 కోట్ల జరిమానా విధించి క్రషర్ సీజ్ చేయమంటారా అని బెదిరించారు. కొద్ది రోజుల తర్వాత క్రషర్ యజమానులకు తన కార్యాలయానికి పిలిపించుకొని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు. జాషువా నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. విడుదల రజనీకి 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, రజనీ పిఏకు 10 లక్షలు చెల్లించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెడతామని, వ్యాపారం మూయించేస్తామని వారిని బెదిరించారు. ఇది అధికార దుర్వినియోగమే, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని విజిలెన్స్ రికమెండ్ చేసిందనమాట. చూడండి ఏం చేయాలి, వీళ్ళని ఎమ్మెల్యేలను చేసింది ఎందుకా? చివరికి 5 కోట్లు అడిగితే 2 కోట్లు అన్నా సరే అట్లా ముట్టినాయి అనమాట. మళ్ళీ 10 లక్షలు ఆ అధికారి, ఆయన అక్కడికి వెళ్ళి 50 కోట్లు జరిమానా విధిస్తారట. సో అట్లా భయపెడతాం. ఆ 50 కోట్ల కంటే మనం ఇక్కడ వీళ్ళు 5 కోట్లు అడిగారు కదా అంటే, ఇప్పుడు 5 కోట్లు అడిగితే దానికి 10 రెట్లు అక్కడ ఫైన్ వేసేస్తున్నారనమాట. సో అధికారులతో కూడా ఈ విధంగా బెదిరింపులు, మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చేలాగా చేపించారు ఇక్కడ. సో అందుకనే ఏంటి, 2,20,00,000 అక్రమంగా వసూలు చేసినట్లుగా ఎవరు చెప్పారు తెలుసా? ఇది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. సో అందులో 2 కోట్ల రూపాయలేమో రజనీకి, 10 లక్షలేమో ఆ జాషువా అనే అధికారికి, ఇంకో 10 లక్షలేమో ఆవిడ పిఏకి. సో ఆ విధంగా సో వీరందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని జాషువాపై అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సో ప్రభుత్వానికి రిపోర్ట్ వెళ్ళిపోయింది. విజిలెన్స్ దర్యాప్తులో గుర్తించిన నివేదికలో ఈ విధమైన అంశాలను పొందుపరిచారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు జాషువా భలేగా తీసుకున్నది ఎంత? 10 లక్షలు. అలాగే ఆ పిఏ వాడు 10 లక్షలు.
మరి ఈవిడ 2 కోట్లు తీసుకున్నారు, మరి ఈవిడికి ఎటువంటి శిక్ష పడాలి చెప్పండి. సో ఆ విధంగా వీళ్ళు చేసిన కార్యకలాపాలు 1 కాదు 2 కాదు. ఆ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కార్యకలాపాలన్నీ కూడా సజావుగా సాగాలి అంటే కప్పం కట్టాలా? ఒక మహిళా ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే మహిళా ఎమ్మెల్యేని ఈ విధంగా చేస్తే ఇక మిగిలిన చోట్ల ఏ విధంగా ఎట్లా చేస్తారంటే, ఇంకెక్కడైనా సరే ఒక ఇండస్ట్రీ ఉన్నా, ఒక మైనింగ్ అవకాశం ఉన్నా, ఇట్లాంటివి ఏదున్నా ఆ నియోజకవర్గంలో ఆ తరహా దోపిడీ లేదు. ఇసుక ర్యాంపులు ఉంటాయి, అక్కడ మరలా అదొక కుంభకోణం. ఈ విధంగా ఇక్కడ ప్రజలు ఏదైతే పట్టం కడుతున్నారో, పట్టం కట్టిన తర్వాత వీళ్ళు చేస్తున్న పనులు ఇవ్వండి. అదేమిటి అంటే రాబోయే ఎన్నికలకు ఇప్పుడే రెడీ చేసి పెట్టుకుంటారు సంచులన్నీ కూడా. అందుకని మీరు గమనించినట్లయితే మొన్న ఎన్నికల సమయంలో డబ్బులు విరజిమ్మే చేశారు విడుదల రజనీ గారు. ఎక్కడ? గుంటూరు వెస్ట్లో పోటీ చేశారు కదా గల్లా మాధవి గారి పైన. సో డబ్బులు విరజిమ్మేస్తున్నారు అన్నారు. డబ్బులు ఎందుకు విరజమ్మరు? ఈ విధంగా చేస్తే ఒకవేళ ఇవన్నీ కూడా నిరూపితమైతే నేను చెప్తుంది. సో ఇక డబ్బులు ఆ విధంగా చేస్తారు. ఎందుకంటే మరలా గెలిచామనుకోండి, మరలా దానికి 10 రెట్లు సంపాదించుకుంటాం. ఇదే పని. ఒక్క విడుదల రజనీ గారనే కాదు, ఒక ఈ కేసు అనే కాదు, దాదాపుగా రాజకీయంలో ఉన్న నాయకులందరూ కూడా ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, అందులో ఇక నిష్పత్తి తేడా కొంత. జనసేన అయితే 10%, టీడీపీ అయితే 20%, వైసీపీ అయితే 60% అన్నట్టుగా. కొంచెం అటు ఇటు నెంబర్లు ఏదైనా అయి ఉండొచ్చు, ఆ విధంగా ఉంది. సో మరలా ఇందులో మంచి వాళ్ళు లేరా అంటే అది కూడా ఉన్నారు అక్కడక్కడ. ఆ పార్టీలు అన్ని పార్టీల్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలు దోపిడీదారులు ఉన్నారు. సో ఇక మహిళలు లేవు, పురుషులు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఎవరైనా ఒకటే. మరి ప్రజలకి ఏం సర్వీస్ చేస్తారు? ఇక అదే చిలకలూరుపేటలో మరి కనుక్కుంటే కథలు ఎన్ని వస్తాయో ఏంటో తెలీదు. మరి సాక్షాత్ ఆ వ్యక్తి బయటకు వచ్చి ఆ విధంగా చెప్పాడు కదా, మనోహర్ నాయుడు అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా చేశారని చెప్పేసి. పోనీ వైసీపీకి ఏమైనా అంత ఫేవర్గా ఉందా గెలుస్తానికి, ఆ సీట్లు తీసుకోవడానికి, నా సీట్ నీకు ఇస్తున్నానని చెప్పేసి అంటే అది వదిలిచ్చేసుకున్నట్టే ఒక విధంగా. అక్కడ వైసీపీ గెలిచే లెక్క అయితే రజనీ గారిని ఉంచుతారు కదా. పోనీ రజనీ గారి మీద నెగిటివ్ లేదనుకుందాం, మరి రజనీ గారిని ఉంచవచ్చుగా. గుంటూరు తీసుకొచ్చి పోటీ చేపిస్తే రజనీ గారు మంచివాళ్ళు అయిపోతారా? పోనీ అక్కడ రజనీ గారిని తీసేసినంత మాత్రం వైసీపీకి జనాలు ఓట్లు చేస్తారా? అంటే ఆవిడని తీసేశారంటేనే అక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆవిడపైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఒకటి, అక్కడ అవినీతులు ఎక్కువగా జరుగుతున్నాయి, అవన్నీ కూడా వాళ్ళకి తెలిసేమో బహుశా. అదేమిటి అంటే పార్టీ పెద్దల అండదండలతో ఇక ఏదైనా చేసేసుకోవచ్చు అనే విధానంలో ఉన్నారేమో. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే ఇక అండదండలు లేకుండా ఉండి నెట్ అనుకుంటారు. సో ఇట్లా ఇప్పుడు విడుదల రజనీ గారి వంతు వచ్చిందేమో కానీ మరి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఈ యొక్క ఫిర్యాదును అయితే నివేదికని ప్రభుత్వానికి అందజేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇదే విడుదల రజనీ గారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, అంటే కొత్తగా ప్రభుత్వం ఫామ్ అవగానే ఈవిడ చాలా ప్రయత్నాలు చేశారు జనసేనలోకి వెళ్ళాలి అని. మరి టీడీపీలోకి రావాలనుకున్నారో లేదో కానీ టీడీపీ వాళ్ళు అయితే రానిరారు. ఎందుకంటే అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారిని మీరు పెట్టిన మొక్క సైబర్ మొక్క ఏదో చెప్పుకొచ్చారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైపు వెళ్ళిపోయారు. ఆ మొక్క కాస్త అడ్డు వెళ్ళిపోయిందని చెప్పేసి ఆవిడ పైన కూడా అనేక రకాల మీమ్స్ ట్రోల్స్ వస్తాయి, అది వేరే విషయం. కానీ సో ఆ విధంగా ఆవిడ జనసేనలోకి బీజేపీలో రావాలని అనేక ప్రయత్నాలు చేసినా కానీ ససేమిరా కుదరదన్నప్పుడు అప్పటి వరకు కూడా మీరు గమనిస్తే ఆవిడ ఎక్కడ కూడా మీడియాలో యాక్టివ్ అవ్వలేదు, ఎప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టలా. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇక అక్కడ అన్ని డోర్లు మూసుకుపోయినాయి అన్నప్పుడు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ పెడతాం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అనుకుంటా ఆయన ప్రక్కనే నుంచున్నారు, అప్పుడు కనిపించారు. అప్పుడు దాకా లేరు ఆవిడ. మరి అట్లా ఉంటుంది పరిస్థితి. సో ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు పార్టీలు మారిపోతే ఇక గతంలో జరిగిపోయిన అవినీతులన్నీ కూడా బయట పెట్టకుండా ఉండాలి అనేది కండిషన్ ఉంటుందో ఏంటో తెలియదు. ఒకవేళ అలా చేస్తే కూటమి పైన కూడా నెగిటివ్ వస్తుంది. సో వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు పార్టీ మారినా వాళ్ళపైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా తప్పుగానే పరిగణించి చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వం పైన, కూటమిలో ఉన్న నాయకుల పైన ప్రజలకి నమ్మకం కలుగుద్ది. ఓకే, అలాగే క్యాడర్ కూడా, పైకి క్యాడర్ ఒకవేళ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఓకే అన్న మనసులో మాత్రం ఆ కోపం అవన్నీ ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు బాలినేని గారిని ఎంత వ్యతిరేకిస్తున్నారు టీడీపీ వాళ్ళు. మరి దామంచర్ల జనార్దన్ గారు ఏ రకంగా ఆయన
అసలు ససేమిరా కుదరదని చెప్పేసి అంటున్నారు ఆయన జనసేనలోకి వచ్చినా కానీ. సో ఇప్పుడు మరి ఆయన పైన అనేక రకాలైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి అవినీతి ఆరోపణలు వాస్తవం అని తేలితే వేరు, లేదు అవి ఆరోపణలే అని చెప్పేసి ఆధారాలు దొరకలేదు అనుకోండి, వెల్ అండ్ గుడ్, ఫైన్. కాదు ఆధారాలతో సహా ప్రూవ్ అయితే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు జనసేన మీద ముద్ర పడదా? మరి అవన్నీ కూడా ఆలోచించుకోవాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా పార్టీ మారుతా ఉన్నారన్నప్పుడు కండిషన్ పెట్టుకోండి. ఒకవేళ మీ మీద ఏమైనా సరే అవినీతి ఆరోపణలు వచ్చినాయి అంటే లేదా నిరూపితమైతే మాత్రం దానికి ప్రభుత్వం పార్టీ అండదండలు ఉండవు. నిర్మోహటంగా చెప్పండి ఎవరికైనా సరే. అది జనసేన వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, ఎవరు ఇటు పార్టీ జంప్ అవ్వకపోయినా, ఇప్పుడు అధికారంలో ఉన్న, ఇప్పుడు అవినీతులకు పాల్పడినా ఇప్పుడైనా సరే చర్యలు తీసేసుకోండి, అది ఎవరైనా సరే. కానీ ప్రజల సొమ్ము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు, అది ఇంపార్టెంట్. మరి మొత్తానికి ఇప్పుడు విడుదల రజనీ గారిది సంబంధించి ఇది ఒకటి వచ్చింది బయటికి, ఇంకెన్ని ఉన్నాయో తెలీదు, మరి ఏమైనా జరుగుతుందో తెలీదు. పోనీ కేసులు అయితే ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి కానీ దానికి తర్వాత కేసు ముందుకు నడవట్లా. ఇక ఒక బ్లాస్టింగ్ న్యూస్ అయితే వదులుతున్నారు, ఆ న్యూస్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి అందచెక్కట్లా. ఇక అందరూ మర్చిపోయినప్పుడు ఏమైనా సరే దానికి సంబంధించిన పురోగతులు ఏవిస్తుందో ఏంటో తెలియాలి. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజనీ గారి పైన కేసు మరి సాక్ష్యాధారాలతో సహా విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఏదైతే ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేశారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.